సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, విడాకులు తీసుకునే ముందుగానే ఆలోచించి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసిన తర్వాతనే మీరు డివోర్స్కి వెళ్ళండి. డివోర్స్ ఒక్కసారి అయిపోయిన తర్వాత నాకు ఆ భార్య కావాలనో లేకపోతే నాకు ఆ భర్త కావాలో అని చెప్పేసి బ్యాక్ వచ్చారు అంటే కోర్టు ఏమీ చేయలేదు. ఎందుకంటే కోర్టే నిర్ధారించి మీకు విడాకులు అయిపోయాయి, ఎవరి జీవితం వారు గడపండి అని చెప్పేసి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి నాకు ఆ వ్యక్తి కావాలి అంటే కోర్టు కూడా ఏమీ చేయలేని సిచ్యువేషనే. సో నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, రీసెంట్గా ఒక కేసు అనేది జరిగింది. దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి అమ్మాయి చాలా యారగెంట్గా బిహేవ్ చేయడము, తర్వాత నెక్స్ట్ ఇలాంటివన్నీ చేస్తూ వచ్చింది. వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్, అబ్బాయిది అమ్మాయిది. వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉండేవారు. ఉన్న తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారు అంటే, కొన్ని రోజుల పాటు లవ్ చేసుకున్న అన్ని రోజులు ఇద్దరు చాలా బాగున్నారు. అంటే అండర్స్టాండింగ్ కానివ్వండి, అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే షేరింగ్స్ కానివ్వండి, ఏదైనా కూడా చాలా చక్కగా ఉంది. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో, మ్యారేజ్ అయినా 1 year కూడా కరెక్ట్గా కలిసి ఉండలేకపోయారు. ఇంకా ప్రతి చిన్నదానికి గొడవ. ఎందుకు నువ్వు ముందు ఇలా ఉండేవాడివి, ఇలా ఉన్నావు, ముందు ఇలా ఉండేదానివి, ఇలా ఉన్నావు. సో వారిద్దరి మధ్యలో కూడా చాలా విభేదాలు అనేవి రావడం జరిగింది. అంటే కంపారిజన్ అనేది, అంటే ప్రీవియస్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా వరకు కంపారిజన్స్ అనేవి రావడంతో ఇంకా మేమిద్దరం ఉండలేము అన్నట్టుగా ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. మేడం ఇలా జరుగుతుంది, మేము కలిసి ఉండలేము అని చెప్పేసి. అంటే ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనేది 1 year తర్వాతనే డివోర్స్కి అప్లై చేసుకోవడానికి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ కనుక అడల్టరీ ఒకవేళ ఉంటే అప్పుడు 1 year లోపు కూడా మనం డివోర్స్ అప్లై చేసుకోవడానికి మనకు రైట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళదంతా బాగానే ఉంది, అమ్మాయికి ఎలాంటి వేరే వాళ్ళతో సంబంధాలు లేవు, అబ్బాయికి కూడా వేరే వాళ్ళతో సంబంధాలు లేవు. సో పెళ్ళైపోయి మీకు 8 నెలలే అవుతుంది కదా, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి, వెయిట్ చేస్తేనే మనం డివోర్స్ వెళ్ళడానికి ఉంటుంది, లేకపోతే గ్రౌండ్ పాయింట్ కింద మనం ఏమీ చూపించలేము అని చెప్పేసి. అంటే లేదు మేడం, అసలు ఒక్క క్షణం కూడా మేము కలిసి ఉండలేము, అసలు వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ కూడా కాంటాక్ట్ అయ్యారు. అయితే మ్యూచువల్గా డివోర్స్ అనేది మనం అప్లై చేద్దాము అని చెప్పేసి మ్యూచువల్గా డివోర్స్ అనేది అప్లై చేయడం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు ఇమీడియట్గా కోర్టుకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎవరికి ఏమేమైనా ఇచ్చిపుచ్చుకోవడాలని ఉంటాయి కదా, అంటే డౌరీ కానివ్వండి అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. అంటే ముందుగానే మనం ఎప్పుడైనా సరే అవన్నీ బయటనే మనం అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే మనము కోర్టు లోపలికి అనేది రావడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా వచ్చారు. వచ్చిన తర్వాత జడ్జి గారు అడిగిన తర్వాత వాళ్ళు కూడా లేదండి మేమంతా కూడా క్లియరెన్స్ మాకు ఓకే అయిన తర్వాత ఇద్దరిని ముందుకు పిలిచి మరీ అడిగారు, కలిసి ఉండే అవకాశం ఉందా అంటే లేదండి అని చెప్పేసి అన్నారు. అలా ఒక 3 times అడిగారు. 3 times అడిగిన తర్వాత కూడా అంటే 3 hearings అలాంటివన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత అడిగినా కూడా వాళ్ళు నో అంటే నో అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఒక ఆర్డర్స్ అని చెప్పేసి ఒక 6 months లోపల వాళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆర్డర్ ఎప్పుడు మళ్ళీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు జడ్జి గారు ఇద్దరిని పిలిచి మరి మీరు ఇక మీదట భార్యాభర్తలు కాదు, మీరిద్దరు కూడా విడిపోతున్నారు, మీరు హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయండి, నచ్చినట్టుగా బ్రతకండి అని చెప్పేసి అన్నట్టుగా మీరిద్దరికి ఇప్పుడు విడాకులు అయ్యాయి అని చెప్పేసి జడ్జి గారు చెప్పడం జరిగింది. అంత అయిపోయింది అంతా ఓకే. ఇంకా అబ్బాయి కూడా తన లైఫ్ ఏదో లీడ్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కూడా లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్న తర్వాత 1 year కరెక్ట్గా విడాకులు అయిపోయినాక ఒక 1 yearకి మళ్ళీ ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయ్యింది. మేడం ఎలాగైనా సరే నాకు నా భర్తనే కావాలి, నేను ఉండలేకపోతున్నాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను అతను చెప్పినట్టుగా కొన్నిసార్లు వింటే బాగుండు, నాకు అలాంటి పర్సన్ ఎక్కడ కూడా దొరికే ఛాన్సెస్ కనిపించట్లేదు, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసింది ఈ విషయాలన్నీ కూడా. చేసిన తర్వాత ఇప్పుడు ఆ పర్సన్ వేరే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సంబంధాలు చూస్తున్నారు. అతను ఎంగేజ్మెంట్కి కూడా ప్రిపేర్ అయిపోతున్నాడు. నేను కాంటాక్ట్ అయ్యాను, బాబు మరి నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, మరి అమ్మాయి మళ్ళీ బ్యాక్ వచ్చింది అంటే లేదు మేడం నేను ఆల్రెడీ పెళ్లి చూపులు చూసేసాను, నాది ఎంగేజ్మెంట్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఎలాగైనా సరే మేడం ప్లీజ్ మీ దండం పెడతాను అని అంటే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ కోర్టే డిసైడ్ చేసేసింది మీరు కలిసి బ్రతకడానికి లేదు, మీరు ఇష్టపూర్వకంగా విడిపోతానన్నారు, విడిపోండి అని చెప్పేసి ఆల్రెడీ కోర్టు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ భర్త కావాలని చెప్పేసి వెనకాలకు వచ్చేస్తే ఎవరు ఏం చేయలేరు. ఆ పర్సన్ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయిన వ్యక్తిని మనం బలవంతంగా తీసుకొచ్చేసి ఈ అమ్మాయితో జీవించు, లేదంటే ఈ అమ్మాయి ఇష్టపడుతుంది ఈ అమ్మాయితోనే మళ్ళీ కాపురం చేయని చెప్పడానికి నాకు ఎలాంటి రైట్స్ లేవు, కోర్టు కూడా లేవు, అదేవిధంగా ఎవరు కూడా చెప్పలేరు, అతని ఇష్టం.
అతను నచ్చి ఒకవేళ ఈ అమ్మాయి మళ్ళీ కావాలి అంటే అది వేరు. కానీ ఇక్కడ బలవంతం అయితే మనం ఏ వ్యక్తిని కూడా చేయడానికి మనకి ఎలాంటి రైట్స్ కూడా ఉండవు. సో ఇలాంటివన్నీ కూడా కోర్టులో చాలా జరుగుతున్నాయి. ఏదో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, పక్క వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు థర్డ్ పర్సన్స్. దాంతో అరే నా భర్త మంచోడు కాదు, నన్ను ముందు ఇలా చూసుకున్నాడు, ఇప్పుడు ఇలా చూసుకుంటున్నాడు, అప్పుడు టైం ఇచ్చేవాడు, ఇప్పుడు టైం ఇవ్వలేదు, ఇప్పుడు ఇలా నా మీద అరుస్తున్నాడు, అప్పుడు అరిచేవాడు కాదు, అప్పుడు ఇలా అప్పుడు చంటి పిల్లలాగా చూసుకున్నాడు, ఇప్పుడేమో నన్ను బాగా ఇలా తిడుతున్నాడు అని చెప్పేసి ఇలా కంపారిజన్స్ చేసుకోవడం వల్ల లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఈ అమ్మాయి లాగా ఎంత ఏడ్చిందంటే అసలు ఒక నెల రోజుల పాటు నా దగ్గరికి వచ్చినా కూడా నేనేం చేయలేను. అది అసలు ఎవరు చేయలేని పని, నేను ఎలా చేస్తాను? అసలు ఎవరు ఇంకా దానికి సొల్యూషన్ అనేది లేదు. ఆ అమ్మాయి ఏడ్చి నేను అన్నాను, నువ్వు నా దగ్గరికి రావడం కంటే కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళు, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు, మీ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ ఫ్రెష్ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి అతను ఒప్పుకుంటే అని చెప్పేసి అక్కడికి పంపించడం జరిగింది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా సరే విడాకులకు వెళ్ళే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మీకు ఒకరికొకరు అర్థం కాలేదా, కొంచెం టైం తీసుకోండి, కొంచెం స్పేస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అన్ని రోజుల పాటు మీరు కలిసి ఉండి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బాగున్న రిలేషన్షిప్ ఒక్కసారి అమ్మాయి మెల్లో తాలిపడిన తర్వాత భర్త పొజిషన్ వచ్చిన తర్వాత ఎందుకని కలిసి ఉండలేకపోతున్నారు అంటే అక్కడ డామినేషన్, ఈగో ఇవన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. దానివల్లనే విడాకులు అనేవి ఎక్కువగా కేసులు నమోదవడం జరుగుతుంది. పెళ్ళి ఎంత తొందరగా అవుతుందో విడాకులు కూడా అంతే తొందరగా అయిపోవాలని చెప్పేసి తొందరపడుతున్నారు. అంటే అర్థం అవ్వలేదు, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి. కానీ రేపు ఇంకొకరు కూడా అలాగే వస్తే ఇంకా విడాకులు తీసుకుంటూనే వెళ్తూ ఉంటారా? అలా ఉండదు కదా. సో దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా చేసే ముందు ఆలోచించండి. ముఖ్యంగా విడాకులు తీసుకునే ముందు ఆలోచన అనేది చేయండి. అక్కడ పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి, అదొక క్వశ్చన్ మార్క్, అది ఇంకా పెద్ద సబ్జెక్ట్. సో దయచేసి ఆలోచించండి. భార్యాభర్తలు ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ముందు ఆలోచించండి, పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి ఆలోచించండి, విడాకులు తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా సమస్యలు ఉంటే అది ఫ్యామిలీ పరంగానే కానివ్వండి, క్రిమినల్ పరంగానే కానివ్వండి, లేదు అంటే ల్యాండ్ ఇష్యూసే కానివ్వండి, ఏది ఉన్నా సరే కింద వారి ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దానిపైన నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు